యెరూషలేము పట్టణము ఉన్నతమైన అనుభవానికి సంబంధించింది అయితే యెరికో పట్టణము పతనమైన అనుభవానికి సంబంధించింది. యెరూషలేము పట్టణము పర సంబంధమైనది అయితే యెరికో పట్టణము భూ సంబంధమైన పట్టణము. అయితే సమాధానము కలిగిన ఈ పట్టణంలో నుంచి శ్రమలు కలిగిన పట్టణంలోకి వెళ్తూ ఉన్నాడు. పవిత్రత కలిగినటువంటి ఈ పట్టణంలో నుంచి పాపము కలిగినటువంటి పట్టణంలోకి వెళ్తున్నాడు. ఆశీర్వాదములకు సంబంధించినటువంటి పట్టణంలో నుంచి ఎక్కడికి వెళ్తున్నాడండి? ఎక్కడికి వెళ్తున్నాడు? శాపమునకు సంబంధించిన పట్టణంలోనికి వెళ్తున్నాడు. జీవము కలిగినటువంటి పట్టణంలో నుంచి మరణమునకు సంబంధించిన పట్టణంలోనికి వెళ్తున్నాడు. ఉన్నతమైన అనుభవమునకు సంబంధించిన పట్టణంలో నుంచి ఏమాత్రం పతనమైనటువంటి అనుభవంలోనికి వెళుతూ ఉన్నాడు ఈ మనుష్యుడు. అలాగనే పర సంబంధమైన పట్టణమును విడిచిపెట్టి భూ సంబంధమైన పట్టణంలోనికి వెళుతూ ఉన్నాడు ఈ మనుష్యుడు. ప్రభునందు ప్రియులారా, దేవుడు నీ కొరకు కూడా ఆశీర్వాదాలు ఉంచాడు.